నీట్ పేపర్ లీక్. ఒక్కసారిగా విద్యార్థులందరూ కూడా అయోమయంలో ఏం జరుగుతా ఉందో అర్థం అవునటువంటి పరిస్థితి. నేషనల్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి పరీక్షలే ఈ విధంగా లీక్ అయిందంటే ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం. మేము వెనకడుగు వేయకుండా విద్యార్థుల పక్షాన, విద్యార్థుల సమస్య పక్షాన నిరంతరం పోరాటం చేస్తా ఉన్నాం మేము. సో కొరియోగ్రఫీ ఫీల్డ్ లో ఉన్న లేడీ కొరియోగ్రాఫర్ పైన గుంటూరు నగరం పాలనలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని అసభ్యకరంగా, వాళ్లతో పాటు వాళ్ళ తల్లులను కూడా అసభ్యకరంగా తిట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, నారా లోకేష్ గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఎవరైనా ఒక అన్నోన్ పర్సన్ వచ్చి తిడితే ఇమ్మీడియట్ గా వాళ్ళని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేస్తారు. కానీ స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ గారిని అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యక్తి పైన కేవలం మేమన్నా పిటిషన్ ఇస్తే దానిపైన కేసు నమోదు చేస్తారే తప్ప ఎటువంటి చర్యలు ఉండవు. ఎస్టీ వర్మని డాన్స్ అసోసియేషన్ లో నుంచి కూడా సస్పెండ్ చేయాలా. మంచు విష్ణు గారు గుంటూరుకు వచ్చారు, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సరే మేము ఖచ్చితంగా వారంలో మీకు అప్డేట్ వస్తుంది అన్నారు. అసలు ఆయనే కనపడట్లా. ఇప్పుడు జానీ మాస్టర్ మిస్సెస్ సుమలత గారు ఇమీడియట్ గా మీరు కూడా దీని చర్యలు తీసుకోవాలి. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇప్పటికీ అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నాయి. నిజంగా చాలా బాధగా చెప్తా ఉన్నాను. అది సాంబారు రసము అర్థం అవుతుంది. నారా లోకేష్ గారు ఒక్కసారి మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ సందర్శించండి, మీకు అర్థమైంది పొజిషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాకుండా ఓసీలో తక్కువ స్థాయిలో ఉన్నాడు లేరంటారా? అట్లాంటి పిల్లల్ని చదివించడానికి కదా సార్ మనం ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టాం. ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ 2026 యువతకి న్యాయం జరిగిందంటారు. అమ్మఒడి ఇస్తున్నాం అంటున్నారు, మీరు నిరూపించగలరా?